ముందుగా దేవాది దీవ నామానికి వందనాలు తెలియజేస్తూ వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినాలని చెప్పి ఆశతో ఎంతమంది వచ్చి ఉన్నారమ్మా? మీ యొక్క ఆశను దేవుడు తీర్చును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్తున్నాను? వాక్య అనంతరం మీరు వినగలిగిన శక్తి మీకుంటే మీ యొక్క మాట మీకు అర్థమవును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్తున్నా, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి లేకపోతే దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడాలని చెప్పి ఆశతో వచ్చిన వారు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఆ ఆశతో వచ్చిన వారికి దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మీ యొక్క ఆశను వాంఛను తీర్చును గాక. ఈ మాటకు అర్థము నా వాక్యం అనంతరము, దేవుని యొక్క పరిశుద్ధమైన మాట అనంతరము మీకు అర్థమవును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే కొన్ని భాగాలు మనకు కనబడతాయి. పౌలు గారు ఎంతో రోమా పత్రికకు ఏ రీతిగా రాశాడంటే, విశ్వాసము మరియు నీతికి ఆధారపడాలని చెప్పి ఈ పత్రిక రోమా సంఘానికి రాసినట్టుగా మనకి తెలియబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగం తెలిసినట్లయితే రోమీయులకు రాసిన సువార్త, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి కొద్ది వచనాలు చదువుకుందాం. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడు అబ్రహామునకేమి దొరికినని అందుము అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము అది దేవుని ఎదుట కలదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకో మాట రాయబడిన మాట ఏంటో తెలుసు మీరు 3వ వచనం చదువుకున్నట్లయితే, లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మాడు. తెలుసు కదా, అబ్రహాము దేవుని నమ్మును, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి నమ్మడో తెలుసుకున్నామా? ఆదికాండము 12వ అధ్యాయం మొదటి నుంచి కొద్ది వచ్చిన చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి నుంచి కొద్ది వచ్చినారు. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఈ విధంగా రాయబడి ఉన్నాయి. నీవు లేచి నీ దేశము నుండియో, నీ బంధువుల వద్ద నుండియో, నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించిన దేశంకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదంగా ఉండువు. నిన్ను ఆశీర్వదించిన వారందరినీ నేను ఆశీర్వదించుదని చెప్పి దేవుని యొక్క వాగ్దానం అబ్రహాముకి అనబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ రీతిగా మాట్లాడుతున్నాం మరొకసారి చదువుకుందామా? మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండియో, నీ బంధువుల వద్ద నుండియో, నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించిన దేశముకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి వాగ్దానం? నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్తున్నాను. దాన్ని అబ్రహాము నమ్మాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి అబ్రహాము నమ్మాడంటే దేవుడిచ్చిన వాక్యాన్ని, లేకపోతే దేవుడిచ్చిన మాటని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు. అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ప్రియుడా, దేవుడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట్లాడిన తెలుసా ప్రియుడా? నేను నీతి పౌరుడిగా ఎంచబడాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. మా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేని నమ్మాడమ్మా? అబ్రహాము దేవుని నమ్మాడు, అందుకు అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేవుని విశ్వసించాడు కాబట్టి ఆయన యొక్క నీతిమంతుడు అని చెప్పి రోమీయులకు ఒక శుభార్తగా, లేకపోతే రోమీయులకు ఒక అబ్రహామును ఒక జ్ఞాపకంగా ఉదాహరణకు చేసుకుంటూ రోమా సంఘానికి పౌలు గారు చెప్తున్న మాటలు ప్రియురా. అదే రోమీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, ఏంటో తెలుసా ప్రియురా? అదే అంటాడు కదా, అబ్రహాము నీతిగా ఎంచబడ్డాడని చెప్పి రాయబడి ఉంటుంది ప్రియురా. 1-2 వచనాలు చదువుకున్నట్లయితే,
1-2 వచనాలు 4వ అధ్యాయం 1 కాబట్టి శరీరము విషయమై మన శరీరం విషయమై మన మూల పురుషుడు అబ్రహాము ఎరుగునని అందుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మధ్యలో ఉన్నాడు కదయ్యా, మనతోనే ఉన్నాడు కదా. ఎవరో ఎందుకు అబ్రహాం జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే శరీర విషయంలో అబ్రహాం మనం పోయి ఉన్నవాడే, కానీ అతను దేవుని నమ్మాడు కనుక అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనం చదువుకున్నట్లయితే అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడని ఎడల అతనికి అతిశయ కారణము కలుగును. సరిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి చదువుకుందాం అన్నమాట. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడని ఎడల అతనికి దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము క్రియల మూలంగా తనకి విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడమ్మా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా ప్రియుడా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ క్రియలు బట్టి నువ్వు నీతిమంతుడిగా ఎంచబడతావు ప్రియుడా. నా యొక్క మొదటి మాట ఏంటో తెలుసా ప్రియుడా? అబ్రహాము దేవుడిని నమ్మాడు కాబట్టి అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నువ్వు నేను దేవుడిని నమ్ముతున్నామా? నీ యొక్క శరీర క్రియలు ఏ రీతిగా ఉన్నాయో దేవుడు ఈ రాత్రికాల సమయంలో పరిశీలించుకోమంటున్నామా? అబ్రహాము దేవుడిని నమ్మాడు. ఏ రీతిగా నమ్మాడో తెలుసా ప్రియుడా? ఏమీ లేనప్పుడు దేవుడిని నమ్మాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట 12వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ఏ రీతిగా తెలుసా ప్రియుడా? నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి బంధువుల ఇంటి నుండి లేచి వేరే దేశం వెళ్ళమంటున్నారమ్మా. ఇంకో విషయం చెప్పమంటారా? రహస్యం చెప్పమంటారా? అబ్రహాంకి ఏ దేశం వెళ్ళమన్నాడో అబ్రహాము కూడా తెలియని దేశానికి వెళ్ళాడు తెలుసా ప్రియుడా? దేవుడి మాట విని అదే విశ్వాసం ప్రియుడా, అదే దేవుడి మీద నమ్మకం ప్రియుడా. అటువంటి నమ్మకాన్ని దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీకు నాకు కావాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు అమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుని యొక్క మాట ద్వారా నడిపాడు. అబ్రహాము తన క్రియల ద్వారా దేవుని యొక్క విశ్వాసాన్ని కనబరిచాడమ్మా. ఏ రీతిగా చెప్పాలో తెలుసా ప్రియుడా? అబ్రహాము తన యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూసాడు ప్రియుడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకి చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. 12వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం ఉంచుకోగలిగితే 12వ అధ్యాయం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారి 2వ వచనం చదువుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశముకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదిస్తానంటున్నాడు ప్రియుడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వాగ్దానం కొరకు దేవుడి మీద ఎదురు చూశాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 25 సంవత్సరాలు ఇస్సాకు కొరకు అబ్రహాము ఎదురు చూశాడమ్మా. 25 సంవత్సరాలు అబ్రహాం ఇస్సాకు కొరకు ఎదురు చూశాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, ప్రాక్టికల్ గా మనం ఆలోచించుకున్నట్లయితే అదే రోమీయులకు రాసిన పత్రికలో కనబడిన మాట ఏదో తెలుసా ప్రియుడా? అబ్రహాము శరీరం మృతమై ఉందని చెప్పి రాయబడి ఉంటుంది ప్రియుడా. అబ్రహాము శరీరము మృతమైందంట, సారా గర్భము ముయ్యబడిందని చెప్పి రాయబడి ఉంటుంది ప్రియుడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 17వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాడిని ఉన్నట్టుగా పిలిచేవాడి ఎదుట అబ్రహాము నమ్మిక ఉంచాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? మృతులను సజీవులుగా ఏ రీతి లేపుతున్నారో అమ్మా, నువ్వు వృద్ధుడైన అబ్రహాము సారా జీవితానికి వాగ్దాన పుత్రుడి సాగులు లేపుకోగలిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? అబ్రహాము వేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము 1 కాదు 2 కాదమ్మా 25 సంవత్సరాలు ఈ సాగు వరకు వాగ్దానము నెరవేరేంత వరకు కూడా అబ్రహాం ఎదురు చూసుకుని ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? 18వ వచనం 4వ అధ్యాయం 18వ వచనం 4వ అధ్యాయం రోమా పత్రిక. నీ సంతానం ఇలాగుండు నేను చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనులకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఏం కలిగి నమ్మాడు? ఈ మనం మరొకసారి చదువుకుందామా? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. అబ్రహాం అన్నీ ఉన్నప్పుడు నమ్మలేదంటే పిల్లరా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దాని యందు నిరీక్షణ ఉంచారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆ దాని యందు నిరీక్షణ ఉంచి దేవుని యొక్క మాటను నమ్మాడంటే పిల్లరా, అందుకు దేవుడు ఎదురు చూపు చూడగలిగాడు పిల్లరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 మొదటి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడమ్మా. రెండోది ఏంటో తెలుసా పిల్లరా, దేవుడిచ్చిన వాగ్దానం కొరకు దేవుని యందు వేచి ఉన్నాడమ్మా. మూడోది ఏంటో తెలుసా పిల్లరా, అబ్రహాము దేవుని యొక్క వాగ్దానం కన్నా దేవుని ఎక్కువగా ప్రేమించాడు పిల్లరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 రోమ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం కనబడిన మాట చదువుకున్నామా? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం బట్టి కలుగులు గాని అది దేవుని ఎదుట కలగలేదా? తమ దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, అబ్రహాము క్రియల విషయంలో సరైన వాడే, కానీ ఆ క్రియలు ఎవరి ఎదుట కనపరచలేదో తెలుసా పిల్లరా? దేవుని ఎదుట కనపరచలేదమ్మా. ఆ దేవుని అతిశయించలేదమ్మా. వాగ్దానాన్ని పొందుకున్నాను కాబట్టి, నా యొక్క విశ్వాసాన్ని బట్టి, నా యొక్క నమ్మిక బట్టి, నా యొక్క నిరీక్షణ బట్టి నేను దేవుని యొక్క వాగ్దానం పొందుకున్నానని చెప్పి దేవుణ్ణి మీద అతిశయం పొందలేదమ్మా. దేవుని ధృవీకరించలేదమ్మా. దేవునికి ఏం చేయలేదో తెలుసా పిల్లరా? దేవుని కన్నా వాగ్దానాన్ని ఎక్కువగా అబ్రహాం చూపించలేదమ్మా. రాయబడిన మాట ఏంటో తెలుసా పిల్లరా? అతిశయాన్ని దేవుని ఎదురు కనపరచలేదు పిల్లరా. ఎవరి ఎదురు కనపరచాడో తెలుసా పిల్లరా? అతిశయాన్ని దేవుని ఎదురు కనపరచలేదు, కానీ ఆ యొక్క ఎదురు చూపు బట్టి దేవుని యొక్క వాగ్దానం కన్నా నాకు దేవుడే ఎక్కువ అని చెప్పి రూపించాడు పిల్లరా. ఏ వేదిక చెప్పాలో తెలుసా పిల్లరా? ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి 20 వచనాల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా పిల్లరా? ఆ వాగ్దానం పొందిన తర్వాత అబ్రహాం వాగ్దానం ద్వారా ఇస్సాకును కన్న తర్వాత ఇస్సాకుని దేవుడు ఏం చేయమంటున్నాడు తెలుసా పిల్లరా? బలిగా ఇచ్చేయమంటున్నాడమ్మా. చదువుకుందాం ఒకసారి మాటలు. 22 మొదటి నుంచి చదువు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏం చేశాడు తెలుసా పిల్లరా? అమ్మా, అబ్రహామును పరిశోధించి చదువుదాం. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి నేను నీతో చెప్పబో పర్వతం మీద ఒక దాని మీద దహన బలి అర్పించమని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు సత్యగా? ముందుగా దేవుని మాటను నమ్మమంటున్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని కొరకు ఎదురు చూడమంటున్నాడు. దేవుడు నీ వైపే చూస్తున్నాను దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా పిల్లరా? అమ్మా, నువ్వు మనుషులు నమ్ముకున్నట్లయితే అంతరించిపోతావు, వస్తువులు నమ్ముకున్నట్లయితే కుంగిపోతావు. అనేకమైన వాటి ద్వారా నువ్వు అనేకమైన నమ్మకాలు పెట్టుకున్నట్లయితే నువ్వు అంతరించిపోతావు. దేవుడి మధ్య నీ యొక్క నమ్మకం ఉంచమని చెబుతూనే దేవుడు ఇచ్చిన వాగ్దానం కొరకు ఎదురు చూడమంటున్నాడు. అమ్మా, దేవుడు నీకు ఇచ్చే బహుమానం కొరకు ఎదురు చూడమంటున్నాడమ్మా. దేవుడి కొరకు నువ్వు కనిపెట్టే అనుభవం, నువ్వు ప్రార్థించే అనుభవం, విశ్వసించిన అనుభవం, నిరీక్షించే అనుభవం, దాన్ని బట్టిగానే నువ్వు ఎదురు చూసినట్లయితే నువ్వు దాని వాగ్దానం పొందుకుంటున్నా అంటున్నావు. అదే వాగ్దానం పట్టుకొని నువ్వు ఉండిపోవద్దని చెప్తే ఏం చెప్తున్నాడు తెలుసా పిల్లరా? అబ్రహామును దేవుడు పరిశోధించును, ఇస్సాకును బలిగా అర్పించమంటే అబ్రహాం ఏం చేశాడు తెలుసా పిల్లరా? చదువుదాము. 3వ వచనంలో కనబడిన మాట ఏంటో తెలుసా పిల్లరా? 3వ వచనం. తెల్లవారినప్పుడు మరొకసారి చదువుకుందామా? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు కంట కట్టి తన పనివారిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని పోయి దహన బలి కొరకు కట్టెలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మా దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి విశ్వాసాన్ని దేవుడు నేను కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ఎలాంటి విశ్వాసం తెలుసా ప్రియుడా? ఈ యొక్క వాగ్దానం కంటే, నువ్వు ఎదురు చూసే నీ చూపుల కంటే, నీ గర్భఫలమైనప్పటికీ కూడా, నీ సంతానమైనప్పటికీ కూడా, నీ ధనాన్ని అయినప్పటికీ కూడా, నీ ఆశీర్వాదం అయినప్పటికీ కూడా దానికంటే ఎక్కువగా దేవుణ్ణి ఇచ్చించమంటున్నాడమ్మా. దానికంటే ఎక్కువగా దేవుణ్ణి పూజించమంటున్నాడమ్మా. నువ్వు నేను ఎక్కడ ఉండిపోతున్నావు తెలుసా? రాత్రి కాల సమయంలో దేవుని కంటే దేవుని యొక్క వాగ్దానం మీద మన యొక్క జీవితం ఉండిపోతుంది.
దేవుడి కంటే దేవుని యొక్క వాగ్దానం మీద మన జీవితం ఉండిపోతుంది. నువ్వు వాగ్దానాన్ని పొందుకోవాలనుకుంటున్నావు, లేదు లేదమ్మా, లేదు. దేవుడు వాగ్దానాన్ని పొందుకోమంటున్నాడు నిజమే, కానీ దేవుడు అబ్రహాం చేసిన పని ఏంటో తెలుసా పిల్లరా? నీ ముగింపులోకి వచ్చేస్తా. అబ్రహాం చేసిన పని ఏంటో తెలుసా పిల్లరా? అమ్మ 25 సంవత్సరాలు అబ్రహాం ఇస్సాకు వరకు ఎదురు చూస్తూ ఉంటే, 25 సంవత్సరాలు అబ్రహాం ఇస్సాకు వరకు ఎదురు చూస్తుంటే, ఇస్సాకును బలిగా ఇచ్చేమన్నప్పుడు మా దేవుడిని కొరకు అబ్రహాం ఎదురు చూశారమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటకు ఆధారం ఏంటో తెలుసా పిల్లరా? 22వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశోధించుకోండి. మా అబ్రహామును ఇస్సాకును ఇచ్చేయమని చెప్పిన తర్వాత, అబ్రహాముకు దేవుడు చెప్తున్న మాట ఇస్సాకును ఇచ్చేసామని తర్వాత దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అబ్రహాం అంటున్న మాట, అబ్రహాము కలబడినప్పుడు గాడిదికి గంట కట్టి పరివారాన్ని సిద్ధం చేసి కట్టెలు ఏర్పాటు చేసి దహనబడి కొరకు కొండెక్కి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ రాయబడి మాట్లాడుకుంటా, అబ్రహామ దేవుడు దేవుడు దూత ఏం చెప్తుంది తెలుసా ప్రియుడా? అబ్రహామ ఆ చిన్నవాడిని ఏమియో చెయ్యొద్దని చెప్తుంది ప్రియుడా. ఎందుకో తెలుసా ప్రియుడా? నీ విశ్వాసము నీ వాగ్దానం కంటే బలమైందని చెప్తున్నాడమ్మా. అబ్రహాము దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూసిన దానికంటే దేవుని కొరకు ఎక్కువగా ఎదురు చూశాడు. ఎందుకో తెలుసా? తను నమ్మిన వాడు సజీవుడు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం మాట్లాడుతున్న మాట 17వ వచనం అన్నమాట. రోమీయులు రాసిన పత్రిక 17వ అధ్యాయం మరొకసారి చదువుకుందాం. రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేసిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగల దేవుడు. ఎవరు నమ్మారో చేసే ప్రియురా? అబ్రహాం నమ్మారు. మా దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలో ఉన్న మాటలో ఉన్న భావం ఎంతో అర్థమవుతుందో నాకైతే తెలియదు, కానీ అబ్రహాం ఏమి నమ్మాడో తెలుసా ప్రియురా? మృతులను లేపగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు, ఉన్న వాటిని లేనట్టుగా చేయగలిగిన దేవుడు, ముయ్యబడిన ద్వారాన్ని దేవుడే తెరవగలిగిన దేవుడు. అదే ఎవరు తెరవలేని ద్వారాన్ని కూడా దేవుడే తెలుస్తాడని చెప్తున్నాడు అమ్మా. దేవుడు మూసిన ద్వారాన్ని ఎవరు తెరవలేదని చెప్తున్నాడమ్మా. ఆ మాటని ఎవరు గ్రహించాడు తెలుసా ప్రియురా? అబ్రహాం గ్రహించి అంటున్నాడు, తన యొక్క కుమార్ని బలిగా అర్పించడానికి సిద్ధమైపోయాడమ్మా. ఎందుకో తెలుసా? ఇచ్చిన దేవుడు మళ్ళా తీసుకున్న దేవుడు మళ్ళా దేవుడు ఇవ్వడానికి సరైన వాళ్ళు. నేను ఇచ్చేస్తే ఆయన తిరిగి నాకు ఇస్తాడని చెప్పి నమ్మాడమ్మా. యోగు సర్వస్వం పోయినప్పటికి కూడా తిరిగి రెండంత ఆశీర్వాదం ఏ రీతిగా జరిగిందో తెలిసే పిల్లగా విశ్వాసం బట్టి. అబ్రహాం విశ్వాసం బట్టి అనేక మంది జనులకు తండ్రి. ఇంకో సీక్రెట్ చెప్పాలా? 12వ అధ్యాయం 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం. నిన్ను గొప్ప జనముగా చేసి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుకుందామమ్మా. నిన్ను గొప్ప జనముగా చేసి. మరొకసారి చదువుకుందామమ్మా. నిన్ను గొప్ప జనముగా చేసి. అబ్రహాంకి ఎంతమంది కుమారులు? అబ్రహాంకి ఎంతమంది కుమారులు? అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? ఇస్సాకు ఒకడే. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసు ప్రియురా? అనేక మందికి జన్మకు తండ్రిగా చేస్తాను. ఈ కొద్ది మాట దేవుడు ఇంట్లో దీవించబడింది. అందరూ కూడా మూసుకున్నాం, ప్రార్థన చేసుకుంటాం, అడుగుదాం. కొద్దిసేపు దేవుడికి అడుగుదాం పిల్లలు. అమ్మా, రోమి సంఘానికి పౌలు గారు ఏం చేస్తున్నాడు తెలుసా పిల్లగా? వాళ్ళతో బలపడాలని చెప్పి, సంఘం బలపడాలని చెప్పి, ఆ సంఘస్థులందరూ కూడా నీతిమంతులుగా ఎంచబడాలని చెప్పి, తన యొక్క సజీవుల్లో తనలో ఉన్న సజీవుడిగా నిలబడుతున్న అబ్రహాము జీవితాన్ని ఆ సంఘం పట్ల ఏ రాత్రికి తీసుకొచ్చినట్లే ఆ రాత్రి ఆనాడు రోమిలకు పత్రిక రాశాడు. అనేక మందికి జనముగా తండ్రి అవుతామని చెప్తున్నాడు గురువుగా. నిజానికి చూసుకున్నట్లయితే ఆ ఇస్సాకు ఒక్కడే అనేక మందికి జనులకు తండ్రిగా అవ్వడానికి, అబ్రహాం అవ్వడానికి ఒక సాధనమయ్యాడమ్మా. అబ్రహాము దేని మీద పెట్టుకున్నాడు తెలుసా పిల్లగా? అబ్రహాము దేవుడి మీద నమ్మిక ఉంచాడమ్మా. అమ్మ, ఈ రాత్రికాల సమయంలో మన జీవితాలు పెండి వల్ల అక్కడే ఉండిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా పిల్లగా? నా యొక్క నమ్మకం ఏ రీతిగా ఉండిపోతుంది, నా యొక్క తీరు ఏ రీతిగా ఉండిపోతుంది, నా యొక్క విశ్వాసము నిరీక్షణ దేని బట్టి ఆగిపోతుంది తెలుసా పిల్లగా? అబ్రహాం అయితే దేశకు ఆధారం లేనప్పుడు దాని మీద నిరీక్షించాడమ్మా, విశ్వాసం ఉంచాడమ్మా, దేవుడి మీద నమ్మిక ఉంచాడమ్మా, దేవుడి మీద. అందుకు అనేక జనులకు తండ్రిగా ఏర్పరచబడ్డాడు. వాగ్దానం కన్నా దేవుడికి ఎక్కువ స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. నేను ఆశీర్వదిస్తానయ్యా, నేను ఆశీర్వదించిన వాడిని నేను ఆశీర్వదిస్తానయ్యా.
నేను దూషించిన వారిని నేను దూషిస్తానని చెప్తున్నాడమ్మా అబ్రహాముతో దేవుడు. నీ యొక్క ఆధారము దేవుడై ఉన్నాడు, నీ యొక్క నమ్మిక దేవుడై ఉన్నాడమ్మా. వేరే దేని మీద నీ ఆధారం ఉంచుకోకండమ్మా, వేరే దేని మీద మన యొక్క నమ్మకం నిరీక్ష పెట్టుకోవద్దమ్మా. ఎందుకో తెలుసా ప్రియుడా, నిరీక్షణకు ఆధారమైన దేవుని నువ్వు సేవిస్తున్నావు. అంతేకాదు వృద్ధులను లేపగలిగిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలను వాడు. ఆయన అంటాడు కదా, నేను కానీ మూయమైన ద్వారాన్ని కానీ నువ్వు ఉంచినట్లయితే దాన్ని ఎవరూ తెరవలేడని చెప్తున్నాడమ్మా. నేను తెరిచే ద్వారాన్ని ఎవరు మూయలేడని చెప్తున్నాడమ్మా. నీ మోతబడిన జీవితాన్ని దేవుడు తెరవగలిగిన దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేని ద్వారా అయితే నువ్వు ముయ్యబడ్డావు, దేని ద్వారా అయితే నువ్వు కించపడుచున్నావు, నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా, నువ్వు కానీ నమ్మితే, ఆయన విశ్వసించినట్లయితే, ఆయనకు నువ్వు ఆధారంగా నువ్వు చేసుకున్నట్లయితే నేను ముయ్యబడిన ద్వారాన్ని తెలుస్తానంటున్నాడమ్మా. నిన్ను అనేక జనులుగా తండ్రిగా చేస్తానంటున్నాడమ్మా. నువ్వు అనుకుంటున్నావు నా జీవితం ఎక్కడే ఆగిపోయింది అనుకుంటున్నావు. లేదు లేదు, నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా, నువ్వు కానీ దేవుడు విశ్వసించినట్లయితే, నువ్వు కానీ దేవుడిని నమ్మినట్లయితే ప్రియ సంగమా, ప్రియ కుటుంబమా, ఆయన వ్యాజ్యమాడతానంటున్నాడమ్మా. ఈ రాత్రికాల సమయంలో నీ పక్షాన నీ బతుకులు బట్టి నిన్ను చెక్కడానికి తన సొంత కుమారుణ్ణి తెగవించిన దేవుడు, తన సొంత కుమారుణ్ణి దత్తంగా దారిపోసిన దేవుడు. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా, ఆయన నమ్మినట్లయితే నీ పక్షాన ఆయన నిలబడతానంటున్నాడు. అడుగుదామా దేవుడు తెలుసు. అయ్యా నీ మీద ఆధారపడతానయ్యా, అయ్యా అన్నీ ఉండి నా ప్రభా, అన్నీ ఉండి నా ప్రభా, నీవు లేని జీవితాన్ని నేను జీవిస్తున్నాను. అయ్యా నీవు నాకు ఆధారం అయ్యా, నేను నమ్ముకున్నానయ్యా. దేవుని కలిగా దేవుని కలిగా దేవుని కలిగా అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. ప్రార్థించుకుందామా. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. నీవు రావా, నీవు రావా నా యొద్దకు రా, ఈ విశ్వాస యాత్రలో నువ్వు నడువు, నా ముందు నడువు, ఈ విశ్వాస యాత్రలో. అని నేర్చుకోవడం నీ సన్నిధియే నాకు చాలయ్యా. దేవుడు నువ్వు నమ్మినట్లయితే, దేవుడిని విశ్వాసించినట్లయితే ప్రార్థిద్దామా. చేతుల పైకి సన్నిధియే నాకు చాలయ్యా, నారు దివాంచ నీవేనయ్యా, నీ సన్నిధియే నాకు చాలయ్యా, నారు దివాంచ నీవేనయ్యా. దూడుగలిదామా. నీ సన్నిధియే నాకు చాలయ్యా, నారు దివాంచ నీవేనయ్యా. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. నీవు రావా నా యొద్దకు రా, ఈ విశ్వాస యాత్రలో నీవు ఉండాలయ్యా. నీవు నడువు, నా ముందు, నా జీవితానికి నీవే ముందు నమ్మకయ్యా, నాకు వేరే ఆధారం ఉందయ్యా. యాత్రలో నీవు రావా దేవా, నీవు రావా నా యొద్దకు రా, ఈ విశ్వాస యాత్రలో నీవు నడువు, నీవు నడువు, నా ముందు నడువు. ఎంత మంచి మాట. ఈ విశ్వాస యాత్రలో
దేవుడు నిన్ను బలపరచమని చెప్తున్నాడమ్మా. నారు దివాంశ నీ